ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్ధమవుతున్నాం. దట్టమైన అడవుల మధ్య దాగి ఉన్న ఒక రహస్యాన్ని అన్వేషించబోతున్నాం. ప్రకృతి ఒడిలో బాహ్య ప్రపంచపు శబ్దాలకు చాలా దూరంగా నల్లమల అటవీ ప్రాంతం నడిబొడ్డున ఉన్న ఒక ప్రాచీన రహస్యమయమైన శైవక్షేత్రం గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. అదే ఉల్లెడ శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవాలయం. మొదటి భాగం నల్లమల అటవీ ప్రాంతంలోని రహస్యక్షేత్రం. అసలు ఈ అడవిలో ఉన్న ఆ దైవత్వం ఏంటో చూద్దాం. అసలు ఈ ప్రాంతం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. ఈ క్షేత్రం అహోబిలం, ఆళ్లగడ్డ మార్గం మధ్య అడవి లోతుల్లో ఉంటుంది. ఇదొక సాధారణ దేవాలయం కాదు. చుట్టూ సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు, రాతి మార్గాలు దర్శనమిస్తాయి. ఎక్కడో దూరం నుండి వినిపించే చిన్న చిన్న జలధారల సవ్వడి తప్ప మరే శబ్దమూ ఇక్కడ వినిపించదు. ఒక రకమైన సంపూర్ణ అరణ్య నిశ్శబ్దం ఇక్కడ అలుముకునుంటుంది. అందుకే ఈ ప్రదేశం ఎవరికైనా సరే కళ్ళు మూసుకుని ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తోందని మూల సమాచారం స్పష్టం చేస్తుంది. ఇక ఈ క్షేత్రం వెనుక ఉన్న అసలసిసలైన అద్భుతం దాని పుట్టుకలోనే ఉంది. ఇక్కడి శివలింగం మానవ నిర్మితం కానే కాదు, ఇది స్వయంభూ అని నమ్ముతారు. స్వయంభూ అంటే కొండల మధ్య సహజంగా ఏర్పడిన గుహలో ఎవరూ ప్రతిష్ఠించకుండా స్వయంగా వెలసిన శివలింగమనమాట. అరణ్యం మధ్యలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా అత్యంత సహజసిద్ధమైన గుహలో ఉండటం వల్లే దీనిని ముద్దుగా అడవి శివాలయం అని కూడా పిలుస్తారు. స్థానికంగా ఈ స్వామివారిని ఉల్లెడ మల్లేశ్వరస్వామి అని, అలాగే ఉమామహేశ్వరస్వామి అని భక్తితో కొలుస్తారు. రెండవ భాగం ఆలయ చరిత్ర మరియు స్థలపురాణం. ఈ క్షేత్రం వెనుక ఉన్న వేల ఏళ్లనాటి విశేషాలేంటో తెలుసుకుందాం. ఇది నిన్న మొన్నటి గుడి కాదండి. స్థానికుల విశ్వాసం ప్రకారం ఇది ఏకంగా వేల సంవత్సరాల క్రితం నాటిదని, ముఖ్యంగా చోళుల కాలం నాటిదని చెబుతారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. చుట్టూ ఉన్న ఆ దట్టమైన నల్లమల అడవి ఒక సహజమైన కవచంలా ఈ క్షేత్రాన్ని కాపాడుతూ వచ్చింది. అందుకే ఎన్నో శతాబ్దాలపాటు ఈ ప్రాంతం బాహ్య ప్రపంచానికి, సాధారణ ప్రజలకు అస్సలు తెలియకుండా ఒక అజ్ఞాత రహస్యంలా ఉండిపోయిందని చరిత్ర సూచిస్తోంది. ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే, ఈ క్షేత్రం ఆవిర్భావం గురించి రెండు విభిన్నమైన, ఆసక్తికరమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం ప్రాచీన కాలంలో మహర్షులు ఈ ప్రశాంతమైన అడవిలో తపస్సు చేశారని, వారి భక్తికి మెచ్చి పరమశివుడు స్వయంగా లింబె రూపంలో ఆ గుహలో ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. ఇక రెండవ కథనం ప్రకారం స్థానిక గిరిజనులు పశువులు మేపుతున్నప్పుడు ఒక ఆవు క్రమం తప్పకుండా ఒకే చోట పాలు కారుస్తుండటం గమనించారట. ఆ ప్రదేశంలో తవ్విచూడగా అద్భుతమైన ఈ శివలింగం బయటపడిందనేది మరో కథనం. ఏది ఏమైనా ఈ రెండు కథనాలు ఆ క్షేత్రం పట్ల ఉన్న అపారమైన భక్తి విశ్వాసాలకు అద్దం పడతాయి. ఈ అడవి శివాలయానికి మరో ఆధ్యాత్మిక పొర కూడా తోడైంది. కేవలం శివలింగమే కాదు, ఈ పవిత్ర స్థలాన్ని సాక్షాత్తూ నాగదేవతలే రక్షిస్తూ ఉంటారని స్థానికులు బలంగా నమ్ముతారు. గుహల పరిసర ప్రాంతాలలో తరచుగా నాగరూపాలు దర్శనమిస్తాయని, అవి ఆ దివ్యక్షేత్రానికి అదృశ్య కాపలాదారులుగా ఉంటాయని చెబుతారు. ఇది ఆ ప్రదేశం చుట్టూ ఉన్న ఆ రహస్య ఆధ్యాత్మిక వాతావరణాన్ని అమాంతం పెంచేస్తుందని చెప్పొచ్చు. మూడవ భాగం ముఖ్యమైన పండుగలు మరియు వేడుకలు. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే అడవిలో సందడి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ అడవిగుడిలోని పండుగల వివరాలను గమనిస్తే రోజువారీ నిశ్శబ్దానికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మహాశివరాత్రి పండుగ నాటికి ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అతిపెద్ద జాతర, రాత్రంతా జాగరణలు, విశేష అభిషేకాలు జరుగుతాయి. ఆ సమయంలో మాత్రమే ఈ అడవి మార్గాన్ని భక్తుల కోసం ప్రత్యేకంగా తెరుస్తారు. ఇక కార్తీక పౌర్ణమికి వస్తే వాతావరణం మరింత ఆత్మీయంగా మారుతుంది. కుటుంబాలు వనభోజనాలకొస్తాయి. దీపోత్సవాలతో ఆ అటవీ ప్రదేశమంతా వెలుగు జిలుగులతో నిండిపోతుంది. అలాగే కార్తీక సోమవారాలు, శ్రావణమాసాల్లో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి. నాలుగవ భాగం ఆలయానికి చేరుకునే మార్గాలు. ఇంతకీ ఈ అద్భుత క్షేత్రానికి వెళ్లే యాత్రామార్గం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడే అసలైన విషయముందండి. ఈ క్షేత్రానికి వెళ్లడమంటే కేవలం గుడికి వెళ్లడం కాదు, ఇదొక సాహసయాత్ర అని చెప్పాలి. ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా ఆళ్లగడ్డ నుండి అహోబిలం మార్గంలో వెళ్లాలి. అక్కడ నుండి సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర దట్టమైన అడవి లోపలికి ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మార్గమంతా వేసిన రోడ్లుండవు, కచ్చా మట్టి రోడ్లే.
అందుకే స్థానికంగా దొరికే జీపులు లేదా ద్విచక్ర వాహనాల మీద మాత్రమే అక్కడికి చేరుకోవడం సాధ్యమవుతుంది. ఒకవేళ దూర ప్రాంతాల నుండి ఎవరైనా రావాలనుకుంటే వారికి రవాణా కేంద్రాలు ఇవే. రైలు మార్గంలో వచ్చేవారికి నంద్యాల రైల్వే స్టేషన్ అత్యంత సమీపంలో ఉంటుంది. నేరుగా బస్ల ద్వారా వచ్చేవారికి ఆళ్లగడ్డ బస్ స్టాండ్ ప్రధాన కేంద్రం. అక్కడి నుండి అహోబిలం వైపు ప్రయాణం ప్రారంభించవచ్చు. 5వ భాగం ముఖ్యమైన ప్రయాణ సూచనలు. భద్రతపరంగా తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? చూడండి, ఇవి చాలా ముఖ్యమైన సూచనలు. ఇది సాధారణ అడవి కాదు. మనుషుల సంచారం చాలా తక్కువగా ఉండే దట్టమైన అరణ్యం. కాబట్టి ఎప్పుడైనా సరే ఉదయం వేళల్లో మాత్రమే అక్కడికి వెళ్లడం అత్యంత సురక్షితం. రాత్రివేళల్లో ఈ అటవీ మార్గంలో ప్రయాణాన్ని పూర్తిగా ఖచ్చితంగా నివారించాలి. అలాగే వర్షాకాలంలో మట్టి రోడ్లు జారుడుగా మారి ప్రమాదకరంగా ఉంటాయి. కాబట్టి ఎంతో అప్రమత్తత అవసరం. ఇకపోతే ఇది అడవి కాబట్టి మనకు అవసరమైన తాగునీటిని, అలాగే ఒక టార్చ్ లైట్ను తప్పనిసరిగా వెంట తీసుకువెళ్ళాలి. ఇక ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక చిన్న విషయం. వేల ఏళ్లనాటి ఆ ప్రాచీన స్వయంభూ శివలింగం యొక్క ఆధ్యాత్మిక శక్తి అపారమైనది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఏ శబ్దకాలుష్యం లేని ఆ నిశ్శబ్ద అడవి, అక్కడికి చేరుకోవడానికి మనం చేసే ఆ కఠినమైన ప్రయాణం, అదంతా మనలోని ప్రాపంచిక ఆలోచనలను దూరం చేసి మనల్ని ప్రశాంతత వైపు నడిపించే ఒక సాధన అనిపించట్లేదా? ఆ భౌతిక ప్రయాణమే మన ఆధ్యాత్మిక ప్రశాంతతకు తొలి అడుగు కావచ్చు. ప్రకృతి, భక్తి మరియు అరణ్య నిశ్శబ్దం కలగలిసిన ఉల్లెడ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ విశేషాలు మీరెలా అర్థం చేసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.